మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి హీరో సూపర్ స్ప్లెండర్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012 మోడలు. లొకేషన్ ఫ్రెండ్స్ కడప జిల్లాలోని కాజీపేట, మా ఊరు దగ్గరే ఉందండి. ఇక కండిషన్ అయితే నేను నిన్న వెహికల్ని అయితే టెస్ట్ చేశాను. మొత్తం డ్రైవింగ్ వెళ్ళి ఒకసారి చెక్ చేశాను. బండి అయితే కండిషన్ అయితే బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి, అంతా ఆల్ ఓకే అండి. ఇక మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలి అనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది పంపండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా అన్ని పేపర్స్ అయితే ఉంటేనే సేల్ అయితే చేపిస్తాను. పక్కాగా ట్రాన్స్ఫర్ కూడా ఉంటేనే అయితే సేల్ చేపిస్తాను. ఇక తప్పకుండా అయితే మీ వెహికల్ని మిస్ కాకుండా సేల్ చేపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, చెప్పా కదా సూపర్ స్ప్లెండర్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012, లొకేషన్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేట. ఇక వెహికల్ కండిషన్ అయితే సూపర్గా ఉందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ఫ్రంట్ టైర్ వచ్చేసి 85%, బ్యాక్ టైర్ వచ్చేసి 70% అయితే ఉందని చెప్పారు ఓనర్ గారు. ఇక సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, సెల్ఫ్ రన్నింగ్లో ఉంది. ఇక అన్ని పేపర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక ఎటువంటి సింగిల్ రూపీ కూడా ఖర్చు లేదండి. ఇక చూడండి, రైట్ సైడ్ అయితే కొంచెం అయితే కలర్ అయితే షేడ్ అయిపోయింది, అంతేనండి, ఇంకా ఏం ప్రాబ్లం లేదు. ఇక అన్నీ అయితే వర్కింగ్ అయితే చేస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే అవుట్లుక్ బాగుంది, కండిషన్ బాగుందండి. ఇక డూమ్ కూడా ఫ్రంట్ సైడ్ అయితే కొత్తది వేయించాడు, సీరియల్ మొత్తం కొత్తదే షోరూంలో అయితే వేయించారంట. ఇక చూడండి, చాలా అంటే చాలా తక్కువ ధరలో అయితే వస్తుంది. ఎక్కడ కానీ మిస్ కాకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా, మన సబ్స్క్రైబర్లు కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ మీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఇంకా చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలని. చాలామంది దొరకక బయట అయితే మార్కెట్లో చాలా రేటు ఎక్కువ పెడుతున్నారండి. అదైతే దానికోసం వల్ల మన ఛానల్ అయితే తక్కువకైతే వస్తున్నాయి. అందువల్ల అనేసి మీరు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన ఛానల్ గురించి అయితే కొంచెం చెప్పండి. ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు దొరకక. ఇంకోటి చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు అందరికీ, ఇంకా యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయండి బైక్ సేల్ గురించి. వాళ్ళ పేర్లు అయితే చెప్పకూడదు, అది రూల్ ప్రకారం. అవి ఒక 3-4 అయితే గమనించాను. ఇంకా 2-3 అయితే బాగానే చేస్తున్నారు సేల్ అయితే. ఇక 3-4 పేర్లు చెప్పాలంటే వాళ్ళైతే ఎక్కడెక్కడో, మన రాష్ట్రం కాదండి, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, ఢిల్లీ హర్యానా వాళ్ళ బండ్లు తెచ్చి సేల్ అయితే చేస్తున్నారు. అదైతే చాలా మోసం అండి. చాలామంది మన జనాలు అయితే తెలియక చాలామంది కామెంట్ చేయడం, వ్యూస్ రావడం బాగా వస్తున్నాయి వాళ్ళకి. అదేంటంటే తక్కువ ధరకే అని పెడుతున్నారు. అట్లా అయితే పక్కా ఫ్రాడ్ అండి, చాలామంది గమనించండి. వాళ్ళైతే మొబైల్ నెంబర్ పెట్టడం లేదు, ఓన్లీ వ్యూస్ కోసం అయితే ఊరికే బైక్ ఫోటో వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు మీరు కామెంట్ చేసి చూడండి, వేరే ఛానల్లో కామెంట్ చేయండి, అన్న ఫైనల్ రేట్ ఎంత వస్తుంది, ఎంత ఇస్తారు, మీ నెంబర్ చెప్పండి అని అడగండి. ఎవరైనా రిప్లై ఇవ్వడం లేదు. మేమైతే జెన్యూన్ అండి, మన ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ అయితే జెన్యూన్గానే ఉంటుంది. ప్రతి చిన్న బైక్ 10,000 బైక్ నుంచి కూడా మనం అయితే సేల్ చేస్తున్నాము. మీరు చూస్తూనే ఉంటారు కదా మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో. ఇంకా చూడకుండా ఉంటే ఇంకా ముందు పాత వీడియోస్ కూడా చూడండి. మన దగ్గర కూడా 9,000, 10,000 కూడా వచ్చిన బైకులు అయితే ఉన్నాయి, సేల్ చేసిన బైకులు. మన దగ్గర ఎప్పటికీ జెన్యూన్గా ఉంటుందండి. మన కస్టమర్లు కూడా చాలామంది పెరిగారు. మన దగ్గర లాంగ్ వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తున్నారు. మన మీద నమ్మకంతో అమౌంట్ డైరెక్ట్ వేసి ట్రాన్స్పోర్ట్ చేయించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే మన ఛానల్ అంటే నమ్మకం, ఆర్ఎస్ఆర్ బైక్స్ ఛానల్ అంటే చాలామందికి నమ్మకం అండి. అలాంటి చాలామంది బయట ఛానల్లో అయితే చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. అదంతా గమనించండి. మీరు ఊరికి చూడడం కాదండి, అన్నీ గమనించి టెస్ట్ చేయాలి వెహికల్ గురించి. ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో చూశానండి, చాలా ఆశ్చర్యం వేసింది. అదేది ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి, నెంబర్ ప్లేటు, సెయిన్ బండి పెట్టాడు. మీకు తక్కువ ధరకే ఇస్తున్నాను, 15,000 16,000 అని తమ్మేలు పెట్టాడు. చాలా ఘోరం అండి. అది వ్యూస్ వస్తున్నాయి అంతే. అది అందరు జనాలు ఏం చేస్తారంటే చాలా తక్కువ రేటే, అదే 15,000 నా హోండా సెయిన్ అనే విధంగా చూసి చాలా తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఇచ్చేది కాదండి అతనిది. అసలు అది ఢిల్లీ బండి ఇక్కడ తోలుతారే ఒప్పుకుంటారండి. అది తెలియక చాలా మంది పిచ్చి జనాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్కి కూడా.
అది తెలియక అతను ఓన్లీ ఆ ఛానల్లో ఊరికి ఓన్లీ వీడియో పెట్టాలనే విధంగా పెడుతున్నాడు అంతే. వ్యూస్ రావాలి, యూట్యూబ్ ఛానల్లో డబ్బులు రావాలి, మనీ సంపాదించాలనే విధంగా పెడుతున్నాడు అంతేగాని బైక్ సేల్ చేయాలి అనేది, మన సబ్స్క్రైబర్ల కోసం బైక్ సేల్ చేయాలి అనేది ఒక్కరు కూడా చేయడం లేదండి అట్లా. ఇంకా ఏంటంటే మనము జెన్యున్గా మన దగ్గరకు వచ్చే కస్టమర్లు, సబ్స్క్రైబర్లు వెహికల్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని వీడియో అయితే తీసి పెడుతున్నాను. ఇంకెవరో వద్దు అనే వాళ్ళు అయితే వీడియో తీయడం లేదు. అలాగా ఒక్క ఛానల్లో కూడా మనలాగా ఒక్కరు కూడా చేయడం లేదండి. గమనించండి బాగా, ప్రతి ఛానల్లో మనలాగా జెన్యున్గా వెహికల్ కస్టమర్లు మన బైక్ గురించి చెప్పడానికి ఒక్కరన్నా ఏ ఛానల్ అన్నా పెట్టారా? పెట్టలేదు. అట్లాగా నెంబర్ ప్లేట్ కూడా గమనించండి. మన రాష్ట్రమా, మన జిల్లానా, అదర్ స్టేటా అనేది కూడా గమనించాలి మీరు. చాలామంది అట్లా ఊరికి ఫేక్ వీడియోలు పెట్టి యూట్యూబ్లో వ్యూస్ అయితే సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ కామెంట్లు వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయండి. మనలాగా జెన్యున్గా ఉండే వాళ్ళకు ఏమి వ్యూస్ అనేది రావడం లేదు. మీకు లైక్ కూడా మీరు కొట్టడం లేదండి. వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్ కొట్టడం లేదు. ఇంకా ఈ వెహికల్ ఓనర్ గారు చెప్పిన విధంగా ఫైనల్ రేట్ అయితే 28 అయితే చెప్తున్నారు. ఫిక్స్ రేట్ కాదైతే బర్గిన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ చేయండి.